అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము, నియామక పత్రాలు అందజేస్తున్నాము, కేసీఆర్ హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంది? నిజంగానే నిరుద్యోగులకు న్యాయం జరిగిందా? ఉద్యోగాలు వచ్చినాయా? రాకేష్ రెడ్డి గారు ఏమనుకుంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం అది చేయలే ఇది చేయాలి అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పారు, ప్రజలు కూడా తీర్పిచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు మీరు కొన్ని హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ టుడే ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. యూ హ్యావ్ మేడ్ సో మెనీ ప్రామిసెస్ అండ్ యూ కేమ్ టు ద గవర్నమెంట్ అండ్ నౌ యూఆర్ ఆన్సరబుల్, యూఆర్ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు ఆన్సర్ అవర్ క్వశ్చన్స్. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 నెలలు గడిచింది కదా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మంది పెళ్లిళ్ళకు మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఫస్ట్. మీ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు. అంతే కదా. నీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు 50 రోజులు కూడా పూర్తి కాకముందుకే మీరు నియామక పత్రాలు ఇచ్చిండే అంటే మీరు 50 రోజులలోనే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 50 రోజులనే ప్రశ్న పత్రాలు తయారు చేసిండ్రు, 50 రోజులనే పరీక్షలు నిర్వహించిండ్రు, ఫలితాలు ఇచ్చిండ్రు, మీరు నియామక పత్రాలు ఇచ్చిందా? మామూలుగా గ్రామాలలో భరతులు జరుగుతాయి కదా, ఆ భరతులలో కొంతమంది వచ్చి ఎగురుతా అంటారు ఒట్టిగానే, వానికి సంబంధం లేదు. మంది భరతులలో వాడు వచ్చి ఎగురుతా అంటాడు. అరే నువ్వేంద్రా మా భరతులు ఎగురుతానంటే వాడే ఇంకా తిరగబడతాడు, లొల్లి చేస్తాడు. ఇప్పుడు సేమ్ అట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిస్థితి కూడా. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, పరీక్షను నిర్వహించింది కేసీఆర్ గారి ప్రభుత్వము, ఫలితాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వము. కేవలం కోడ్ ఉన్నటువంటి కారణంతో ఈ నియామక పత్రాలు ఇవ్వకపోతే దాన్ని వాడుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంట్ వేసి 100 మైకులు పెట్టి ఒకటే దంచుడు. సిగ్గుండాలి కొంచెం అని, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ప్రభుత్వము ఒక మంచి పని చేసి క్రెడిట్ తీసుకోవడం తప్పేం లేదు, కానీ వేరే వాళ్ళు చేసినటువంటి పనికి మీరు క్రెడిట్ తీసుకుంటే అది ప్రజల గమనంలో ఉండదా అండి? మీరు నేను వేరు మాట్లాడము, కానీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, జాబ్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి తెలియదా ఎవరి నోటిఫికేషన్ ఇచ్చారో? కాబట్టి ఈ విషయంలో టోటల్ ఫెయిల్యూర్. ఇలాంటి విషయాలను ప్రస్తావించడానికే, గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాడడానికే మేము ఒక అవకాశం అడుగుతున్నాము. 100% మా పక్షాన ఉంటారు. తెలంగాణ తిరుగుబాటుకు కేంద్రం, తెలంగాణ నిలదీస్తుంది, తెలంగాణ ప్రశ్నిస్తుంది, తెలంగాణ నిగ్గదీస్తుంది. కాబట్టి తెలంగాణ ఎప్పుడు ప్రతిపక్ష పార్టీని కోరుకుంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము అనేక విషయాల్లో ఇప్పటికే వాళ్ళ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రభుత్వం సంపూర్ణంగా ఫెయిల్ అయిందని నేను అనను, నా ఛాయలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు పోరాటంలో కొన్ని కోరుకుంటారు. నేను 2013లో అమెరికాలో ఉద్యోగం మానేసి పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలి, మా ప్రాంత ప్రజలకు సేవలు అందించాలి, మా ఊరుగళ్ళకు పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజీనామా చేసి ఉద్యోగానికి నేను నేరుగా వరంగల్ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరిన. నేను 11 ఏళ్ల పాటు పనిచేసిన, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, 10 ఏళ్ళు అనేక సమస్యల మీద పోరాటం చేసినటువంటి అనుభవం నాకుంది. దానివల్ల సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. సమస్యను స్పష్టంగా ప్రజల ముందు చర్చకు పెట్టగలుగుతా, సమస్య మీద ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగలుగుతా, ప్రభుత్వం చేత పరిష్కారం కూడా చూపెట్టగలుగుతా. కాబట్టి ప్రజలు దీన్ని గమనించారు. నా పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని కూడా కేసీఆర్ గారు గమనించింది. 42 మంది పోటీ పడ్డారండి బీఆర్ఎస్ పార్టీ.